కాదు. అదే ఆయన ఇంటిని కూలగొట్టుకొని ఆయన కట్టుకుంటే రేవంత్ రెడ్డి ఇల్లు కదా, ఇట్స్ అ వెరీ నైస్ ప్లేస్ అని అందరు వెళ్తారు. సడన్ గా నోటీస్ వచ్చింది, మేము అందరం అసలు సర్ప్రైజ్ అయిపోయినాం. అసలు డెవలప్మెంట్ చేయాలంటే ఇదే ప్లేస్ ఎందుకు మీకు అంటే, ఆయన పుట్టింది, గాంధీజీ పుట్టింది గుజరాత్లో. ఆ గుజరాత్ సైలెంట్గా ఉంది, కానీ హైదరాబాద్ ఎందుకు ఇట్లా హంగామా చేస్తుంది? ఇంకొకటి ఏంటంటే, మేము ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం, ఆయన మన కోసం ఫ్రీడమ్ స్ట్రగుల్ చేసిండు, ఓకే, బట్ ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే, మా అపార్ట్మెంట్ కూల్ చేసి, ఒకవేళ గాంధీజీ ఉండుంటే ఇట్లా చేసేవాళ్ళు అస్సలు కాదు. 450 ఫ్యామిలీస్ని కూల్ చేసి, ఇంకా 2000 కన్నా ఎక్కువ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ ఇళ్ళని కూల్ చేసి, అన్నీ కూల్ చేసి ఇక్కడ గాంధీ స్టాచ్యూ కట్టాలంటే అస్సలు ఏం బాగాలేదు. ఫస్ట్ సీఎం గారు ఆ మూసీని డెవలప్మెంట్ చేసుకోండి. రైనీ సీజన్లో మస్కిటోస్ వస్తున్నాయి, స్మెల్ వస్తుంది, అదంతా అస్సలు బాగాలేదు. గుజరాతే సైలెంట్గా ఉంది, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఎట్లా చేస్తున్నారు? ఏ ఒక్క గవర్నమెంట్ లో కూడా మాకు ఈ ప్రాబ్లం రాలేదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన వచ్చాడో ఈ 2.5 సంవత్సరం నుంచి విన్నాము, ఇప్పుడు మాకు స్పష్టం చేశాడు. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ జోలికి నాకు తెలిసి ఎవరు రారు. ఎందుకంటే ఎంత పెద్ద వర్షాకాలంలో ఎంత వర్షం వచ్చినా మేము ఏ రోజు కూడా వాకింగ్ ఆపలేదు, ఎందుకంటే మాకు నీళ్లు రావట్టు. చాలా చాలా బాగుంటుంది మాకు ఇక్కడ. మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు. ఒక విలేజ్ లాగా 400 కుటుంబాలు, 450 కుటుంబాలు, ప్రతిదీ చిన్న స్టోర్స్, అలా మేము ఒక విలేజ్లో మేము బ్రతుకుతున్నాం. ఆయన చూసాడు, ఆయన కన్ను పడింది. ఆ కన్ను పడడం వల్ల ఏమవుతుంది, ఎవరికైనా సరే ఒక మంచి ల్యాండ్ ఉంది, ముందే ఆయనకి రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే చాలా మక్కువ ఎక్కువ కనుక మా మీద పడదామని చూశాడు. అదంతా రియల్ ఎస్టేట్ 100% అండి. అది పేరండి. ఎందుకంటే గాంధీ గారు ఏమని చెప్పారండి, అహింస పడదని చెప్పారా? ఆయన ఉప్పు సత్యాగ్రహం చేశారంటే ఆయన ఎంత మనందరి హృదయాలు ఎవరికి లేదండి. మనకు తెలిసినంత వరకు మన పిల్లలకి మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఆయన మనవడిగా ఆయన చెప్పుకుంటున్నాడుగా, అలాగే మేము చెప్పుకుంటున్నాం. కానీ మా పిల్లలకి ఎవరైనా అంటే ఏంటంటే ఏమన్నా పొలిటీషియన్ అవుతావా అంటామో వద్దు అంటున్నారు. ఎందుకు? రేవంత్ రెడ్డి గారి కోసం చూసి భయపడుతున్నారు. అంటే అందరూ కూడా ఏమంటారు అంటే, భవిష్యత్తులో స్టూడెంట్స్ అందరూ కూడా చదువుకున్న తర్వాత రాజకీయాలకు రావాలి, చదువుకున్న అంటారు. ఇప్పుడు ఎందుకంటే 2.5 సంవత్సరాలు పిల్లలు పెద్దలు అందరూ సఫర్ అవ్వడం చూస్తున్నాము. ఆయన హైడ్రా పేరుతో ఎంతైతే మనుషుల్ని ఎంతైతే హింసిస్తున్నాడో, ఈ రోజు ప్రతి ఒక్కరు రోడ్డు మీద ఉన్నారు. మీరు నమ్మరు, టిఫిన్స్ కానీ ఏది ఇప్పుడు మేమంటే ఉంటాం పర్వాలేదు, కానీ మన పెద్దోళ్ళు ఉండాలి కదా. పిల్లలకు ఇప్పుడు ఎగ్జామ్స్ మేమేమో కూర్చోబెట్టి స్పెషల్గా కూర్చోబెట్టి చదివిస్తున్నా కూడా వాళ్ళు కింద ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం జరుగుతుంది, ఏమవుతుంది, మన ఇల్లు వెళ్ళిపోతాయా, అయ్యో మన ఫ్రెండ్స్ ఉంటారా ఉండరా ఇక్కడ, మనం ఏమవుతాం అనే టెన్షన్తో ఉన్నారు. వాళ్ళకి ఏదైనా అవుతే ఈయన రాడు కదా. గవర్నమెంట్ ఏంటంటే మహిళల్ని కోటీశ్వరాలను చేస్తాం, ఏదో డెవలప్ చేస్తాం అని అధికారంలోకి వచ్చినారు. ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు కాదండి. ఒక్క మహిళకి ఆయన ఏం చేశాడండి? మేమైతే చూడలేదు. ఇప్పుడు ఏ మహిళకైనా ఇది చేశాను, ఏదో లక్ష్మి అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఆయన ఏం చేసింది మేము ఎవ్వరికి అడిగినా ఈ రోజుకి ఆయనకి అంత ఎగనిస్ట్ ఎందుకు అయ్యాం? బుద్ధి తక్కువ అందరం కలిపేశామండి. మా సొంత మళ్ళీ ఏంటనుకున్నారు, ఆయన కొంతమందిని పంపించేటప్పుడు తెలుసు కదా మీకు పంపిస్తారు అన్న విషయం మనకు తెలిసినప్పుడు మేమంతా ఒకటే మాట మీద అందరం కలిసి, ఇప్పుడు కేసీఆర్ గారు మాకు చాలా మేలు చేశారు, మాకు అది చాలా గుర్తుంది. కానీ ఈయన కూడా కొంచెం కష్టపడి పైకి వచ్చినోడు, కష్టం విలువ తెలుస్తుంది ఈయనకి. అందుకని ఇంకా కొంచెం మనం ఇంకా కూడా మన హైదరాబాద్ని 100% ఈ రోజు లేదు. ఇంత అవినీతి, ఇంత దుర్మార్గమైన వ్యక్తిని నేనైతే చూడలేదు. ఇంత అవినీతి మేము అసలు అనుకోలేదండి. హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవడమే ఒక కళ ఎవరికైనా. ఆ ఒక్కగానొక్క ఇల్లు కొనడం చాలా కష్టాలు పడి కొన్నాం. మాది మేము లాక్కుంటాం అంటే మేము ఏ రకంగా అతనికి మేము సపోర్ట్ చేస్తాం. మళ్ళీ సారి ఇప్పుడు దాకా చేసాం, మళ్ళీ ఎందుకు చేస్తాం మేము? ఎలా ఉంటాడో చూద్దామండి. ఎవరు ఉండడండి, ఆయన ఉండడు. ఉంటే పరిస్థితులు అంటే ఇది కరెక్ట్గా ఎలా ఉంటాయి? కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే దాన్ని ఏమంటారో నేను చెప్పకూడదు, ఇంకా అది మీ విజ్ఞతగా వదులుతున్నా. అది డబ్బులు రావాలా, మళ్ళీ బ్యాగ్ ఖర్చు పెట్టినాయి అనుకొని ఈ ప్లాన్లు వేస్తున్నారని అట్లా అర్థమవుతుంది మాకు. అర్థమైందా సార్? వేరేది ఏం లేదు. ఎలక్షన్లు అట్టిగిన ఇప్పుడు ఒక కేసీఆర్ని ఓడగొట్టి కాంగ్రెస్ వచ్చిందంటే వీళ్ళు అట్టిగిన రారు కదా సార్. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కావచ్చు, ఎలక్షన్ ఫండ్ అని చెప్పి తీసుకొని చేసింది కావచ్చు. ఇప్పుడు అవన్నీ రిటర్న్ తీసుకోవాలి కదా. ఇప్పుడు కేసీఆర్ మ్యాక్సిమం చేశాడు సార్. సామాన్య ప్రజలకు కేసీఆర్ ఏ రోజు కూడా టచ్ చేయలేదు సార్. ఏం చేశాడో తెలియదు దేవుని. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మాకు దునియా చెప్పి మా మైండ్లని వీళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తే మేము పోయి కాంగ్రెస్ కోటేసినాం.
అది మేము చేసిన తప్పు. ఇప్పుడు ఈసారి నేను కాదు, మా జనరేషన్, మా కుటుంబం, మా వంశం మొత్తం కేసీఆర్కి ఓటేస్తాం. ఇప్పుడు కేసీఆర్ గెలిపిస్తాం మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. గుర్తొస్తాండి అయితే పక్కా గుర్తు వస్తున్నాడు కేసీఆర్. సారీ, మీకు ఏటో వేయలేదు, కాంగ్రెస్ కేసి గెలిపించాము. ఇప్పుడు మేము బ్రతుకున్నంత వరకు మీకే ఓటేసి మీ పార్టీకి గెలిపిస్తాం. సో అంటే మీరు పేదవాళ్ళు కాబట్టి మీ ఇంట్లో మీదకి ఎందుకు వస్తారు అనేది నీ క్వశ్చన్, అంతేనా? లైక్ ఎస్, ఆయనకి అంటే మాకంటే ఎక్కువ డబ్బులు ఆయనకే ఉంటాయి కదా. సో ఆయన ఇల్లుని గులగొట్టుకుని ఆయన ఇంటి దగ్గర కట్టుకోమనండి. ఎందుకంటే ఇల్లు పోతుంది అన్నప్పుడల్లా ఈ నోటిఫికేషన్ వచ్చింది అనే ప్రతిసారి మీ పేరెంట్స్ పరిస్థితి, మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? మేమనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు. అంటే అందరూ టెన్షన్గా ఉన్నారు. ఎవరిని చూసినా అలానే అనిపిస్తుంది. ఇంకోటి ఇక్కడ గాంధీజీ మ్యూజియం ఉంది, అక్కడ కట్టుకుంటే ఎక్కువ పాపులేషన్ ఉంటుంది. సో నేను ఒప్పుకుంటా ఆయన ఇది మూసీని డెవలప్ చేస్తానంటే, బట్ ఇలా ఇంటిని కూలగొట్టేసి ఇక్కడ స్టాచ్యూ కడతానంటే ఇట్స్ నాట్ రైట్ థింగ్ టు డూ. మీకు తెలుస్తుంది ఇట్లా ఇది కరెక్ట్ కాదని మీకు తెలుస్తున్నది, కానీ అంత పెద్ద వ్యక్తికి తెలియకపోవడం ఏంటి? ఎట్లా చూస్తారు ఇవన్నీ? ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఓట్ చేసిన వాళ్ళంతా టీవీ ముందర కూర్చొని రేవంత్ రెడ్డి గెలవాలి అనుకున్నారు. దాని తర్వాత నౌ ఎవ్రీ వన్ ఈజ్ అండర్స్టాండింగ్ వి మేడ్ అ మిస్టేక్ అని. రేవంత్ రెడ్డి ఈస్ టేకింగ్ అ వెరీ రాంగ్ స్టెప్. నాకు ఎంత బాధ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం టోటల్లీ సూసైడ్ చేసుకునే పరిస్థితి పడుతుంది. మాకు ఇల్లు సూసైడ్ చేసుకునేంత పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మాకు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇల్లు, మేము ఒక ఇల్లు కట్టుకున్న ఇల్లు మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. మాకు ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్లో మేము ఉంటే మేము స్వయంగా ఇచ్చేవాళ్ళం. మాకు పట్టా ల్యాండ్లో ఉన్నాం. మేము పట్టా ల్యాండ్ డబుల్ బెడ్రూమ్ లేకపోతే 5 లక్షలు అయితే పోతారా? మేము డబ్బులకు ఆశించట్లేదండి. మా సొంత ఇల్లు, మా కళ. ఎంత కష్టపడితే ఇల్లు కడతాం. ఒక 2 సంవత్సరాలు కష్టపడి మేము ఇల్లు నిలబెట్టుకున్నాం, అప్పులు చేసాం, దీనిపైన బంగారం అమ్మాము, ఎన్నో డబ్బులు బయట నుంచి అప్పులు తీసుకొచ్చాము. ఓ ఇల్లు కట్టుకోవాలి, ఒక కళ మాది అన్నట్టు మేము ఇది కట్టుకున్నాం. రేపు పొద్దున మా పిల్లలు ఇక్కడే చదువుతున్నారు, ఇక్కడే అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే మేము ఎక్కడ వెళ్తాం? మా కుటుంబాలు మొత్తం ఇక్కడ 250 మంది కుటుంబాలు ఉన్నారు మాకు ఇక్కడ విలేజ్లో. ఇదంతా మేము వదిలేసి మేము ఎక్కడికి పోమండి. మేము ఇక్కడ ఉన్న ప్లాట్లు కూడా 250 మంది ప్లాట్లు ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళంతా మేము ఒక కుటుంబం లాగా మేము నివసిస్తున్నాం ఇక్కడ మాకు ఇలాంటిది అయితే ల్యాండ్ అక్విజిషన్కి అయితే మాకు ఇష్టం లేదండి. ఈ ల్యాండ్ అక్విజిషన్ రేవంత్ రెడ్డికి నేనే ఓటేసానండి, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. నేను రేవంత్ రెడ్డికి ఓటేసిన కర్మానికి నాకు శిక్ష అనిపిస్తుంది. నాకు ఇది ఈ రేవంత్ రెడ్డి ఓటేసిన కర్మానికి నేను ఊరేసుకున్నంత అయిపోయింది సార్ నాకు ఈ ఓటు వల్ల. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఎప్పుడు కూడా ఏ పేద ప్రజలను కానీ ఎక్కడ కూడా ముప్పు తిప్పలు పెట్టలేదు. ఆయన ఎక్కడ ఏం చేశాడో తెలియదు, కానీ ఇలాంటి ప్రాజెక్టులు తెచ్చి ఇలాంటి ఇబ్బందికరణాలు అయితే ఎక్కడ జరగలేదు. ఇతను వచ్చినప్పటి నుంచి కూర్చోడమే తప్ప నిలబెట్టడం అనేది ఎక్కడ లేదు. ఇవే డబ్బులు కాలేజీలకి, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి చేసుకొచ్చి రేవంత్ రెడ్డి ఆయన మాటలు నమ్మి మేము ఓటేసామండి. ఈ రోజు ఇలా జరుగుతుందని మేము కలలో అనుకోలేదు. ఆయన అభిమానంతో మేము చేస్తే బాగుంటుంది. ఇంకా 10 ఏళ్ళు ఉంటే మొత్తం భూమి పైన అంతా శ్మశాన వాటికలే అవుతాయి సార్. ఎక్కడ చూసినా జనాలు ఆత్మహత్యలు లేదంటే సూసైడ్ కేసులు జరుగుతూ ఉంటాయి. ఇంకా ఎక్కడున్నా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు కూడా మళ్ళీ ముందుకు రాదండి. ఇంకా గత 100 సంవత్సరాల వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. అందులో నేను ఆయనకు ఓటు వేయడం వల్ల కూడా నాకు ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. నన్నే ఇంత గురి చేస్తున్నాడు. నాకు ఎందుకు ఈ బాధ, ఇదంతా ఎందుకు? మేము చనిపోవాలని డిసైడ్ అవుతున్నాం సార్. ఈ బాధలకు వేధింపులకు మేము మేము కొట్లాడుతున్నాం సార్. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సర్వేలు చేయటము, వాళ్ళు అన్ని పేపర్లు తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకోవటం, అంతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టే చేస్తున్నారు. మాకు ఎలాంటిది ఏం కూడా అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఉపయోగం అనేది కూడా మాకు తెలియనిస్తలేరు అసలు ప్రజలకి. ఇదంతా చాలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం లూటీ ప్రభుత్వం అయిపోయిందండి. మొత్తం వాళ్ళ ప్రభుత్వం ఏందో అర్థమైతలేదు. కానీ ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రం ప్రజలు ఎవరు కూడా సుఖశాంతులతో లేరు. రాత్రి పగలు మేము క్షమించి కష్టపడి మేము ఇల్లు కట్టుకున్న ఇల్లు అయితే మేము ఇవ్వమండి. మా ప్రాణాలు పోయినా సరే మేమైతే ఇల్లు ఇవ్వడానికి సిద్ధం లేవండి. ఇప్పుడు 4 రోజులు నాకు నిద్ర పట్టడం లేదు. ఈ ప్లాట్ ఉన్న ప్లాట్ పోతుందని నా పరిస్థితి ఏం కావాలి, నా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? చేసుకొని రూపాయి పోగు చేసి ఆ ప్లాట్ కొన్నాను. ఇవి సిటీకి సరౌండింగ్ దగ్గర నాకు ప్లాట్ ఏడ దొరుకుతుంది? ఏజ్లో మళ్ళీ కష్టపడి ఇంకోటి కొనలేదు. ఇంకా ఏం కొనలేదు సార్. ఇప్పుడు దగ్గర ఇప్పుడు కాటికి దగ్గర అవుతున్నాం. ఇప్పుడు ఆయన ఉన్న ఆడ కోడంగల్లో కూడా కాటి వేయడానికి కూడా సరిగా శ్మశానం సరిగా లేదు. వినవా
కోడంగల్ ఏముంది శ్మశానం ఆడ ఆయననే పోమని అక్కడ ఆడ పక్కకే ఉంటాడు కింద బస్ స్టాండ్ ఇంకా కూతపేట దూరం ఉంది శ్మశానం విన్నావా ఆడ పోయి బస్ స్టాండ్ కాడ చూడు శ్మశానం చూడు మనం శ్మశానం కూడా డెవలప్ చేయలేదు శ్మశానము ఆడ శ్మశానం కొనిక తోవ సరిగా లేదు ఇంకా కూడా పోతుంది నేను 1986లో హైదరాబాద్ వచ్చాను ఆయన నియోజకవర్గం అది నాది కొడంగల్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి నాది సొంతం ప్రాపర్ గుణమాల్ నా కొడంగల్ నా సొంతం అత్తగారు ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి కొడంగల్లో ఉన్నాడు కానీ ఏమీ అసలు డెవలప్ లేదు నేను చిన్నప్పటి నుంచి ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసినప్పటి నుంచి చూస్తున్నా కొడంగల్ ఎంత ఉందో గంతే ఉంది ఒకటి ఇప్పుడు ఈయన వచ్చినాక ఒక నల్గొండ డివైడర్ ఒకటి కట్టాడు ఇప్పుడు ఒకటి హాస్పిటల్ కడుతున్నాడు అంతే ఆ డెవలపింగ్ అనేది ఏం లేదు ఇప్పుడు నేను 1986లో వచ్చాను నేను లారీ డ్రైవర్ని అప్పుడు కిల్లర్ చేసి 19 నేను డ్రైవర్ అయినాక 92 అది పోగు ఒక్కొక్క రూపాయి జమ చేసి నేను ఇక ప్లాట్ కొన్నాను ప్లాట్ కొన్నాక లారీ డ్రైవర్ నేను మరి ఇప్పుడు అది ఎట్లనే ఇల్లు పోతే మళ్ళీ ఎట్లా నా బతుకు ఏది బతుకు బస్ స్టాండ్ అని ఇప్పుడు నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు ఇప్పుడు నేను అది ఒక్కొక్క రూపాయి పోగు చేసి ఆ ప్లాట్ కొన్నాను నాకు ఒక పాపలు ఉన్నారు బిడ్డలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు గురించి కొన్నాను అది ఇప్పుడు నేనేం చేసిన అది ఇప్పుడు 5 years కింద దాన్ని ఒకటి చుట్టుముట్టు బౌండరీలు చేసి 2 రూమ్లు వేసుకున్నాను దానికి 5 లక్షలు అయినాయి ఆ బౌండరీలు వేసి మనం ఇప్పుడు కిరాయికి అక్కడిక్కడ ఉంది ఎందుకు అని చెప్పి ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి దాంట్లోనే ఉంటున్నాను ఇప్పుడు కూలగొడతాం చేస్తామంటే మా పరిస్థితి ఏంది ఇప్పుడు దగ్గర చుట్టుముట్టు ఎక్కడన్నా ఇక్కడనే పని చేసుకుని జీవనోపాధి ఇక్కడనే ఉంది నాది ఈ మన కాళీమందిర్ ఏరియాలో ఆడ చేసుకుని ఈడొచ్చి ఉంటున్నాం మనం ఇప్పుడు ఆయన తీసుకుంటే మా పరిస్థితి ఏం కావాలి మా పిల్లల పరిస్థితి ఏం కావాలి తల్లికే పోగులు లేవు పిన్నమ్మ బంగారు గాజులు దొడిగిస్తున్న లెక్క ఉన్నది ఆయన కథ ఆడనే సరిగా డెవలప్ లేదు ఇంట గెలిచి రచ్చ గెలవాడు ఈడొచ్చి ఈడ ఏంది ఏమి అవసరం ఇది ప్రజల ప్రయోజనాలు ఏం ప్రయోజనాలు చేస్తారు ఈడ ఎట్లా ఓటేసిరే మరి అరే బుద్ధి గడ్డి తిని ఓసేసి ఆయన గెలిపించినాము అంటే నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తావు కదా మరి ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఏం చేసింది ఏం లేదు వాడిని నరుకుతా పీక్తా చీడ్తా గవే మాటలు ఇప్పుడు సీఎం అయిన తర్వాత కూడా ఆయన అంతా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడకమే ఉన్నది ఆయన డెవలపింగ్ ఏం లేదు ఈయనవా ఆయనకు బుద్ధి తప్పైంది ఓటేసి ఈసారి మాత్రం ఓటు అనేది ఆయనకి వేసే పరిస్థితి లేదు మళ్ళీ కాంగ్రెస్ లైఫ్ లో రాదు ఎట్లా ఇస్తారండి ఇది ప్రైవేట్ ల్యాండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇది సొంతం ప్రైవేట్ ల్యాండ్ ఇది ప్రైవేట్ ల్యాండ్ లో మేము ఉంటున్నాం ఆయన డెవలప్మెంట్ కోసం మమ్మల్ని అడుగుతున్నాడు ఎక్వైర్ చేసుకోవడానికి ఎలా ఇస్తారు ప్రైవేట్ ఇప్పుడు మా ఇల్లు సొంత ఇల్లు వదిలేసుకొని ఒక ఇల్లు వదులుకొని మేము వేరే ఎక్కడో ఉంటామంటే ఎలా ఒప్పుకుంటామండి అండ్ ఇక్కడ పిల్లలకి కన్వీనియంట్ మొత్తం స్కూల్స్కి కానీ మెడికల్ పరంగా కానీ అన్ని విధాలుగా కానీ కన్వీనియంట్ ఉంటుంది ఇక్కడ వదిలేసి ఎక్కడో ఇస్తారు మేము ఎక్కడో వెళ్తామంటే అసలు ఎందుకు ఇస్తారు అసలు మేము ఎగ్నెస్ట్ ఉన్నాం ఇయ్యము అది ఏంటండి రోజు రాత్రి దగ్గర వారం 15 రోజుల నుంచి పిల్లలకి నిద్ర లేదు ఇంట్లో మాకు నిద్ర లేదు ప్రశాంతత లేదు ఇప్పుడు ఇల్లు ఉన్న సొంతంగా ఇల్లు కట్టుకున్నాం డబ్బు కూడబెట్టుకొని సగం డబ్బులు డౌన్ పేమెంట్ కట్టి మిగతా ఈఎంఐ తీసుకొని కట్టుకున్నాం ఆ ఇల్లు పోతే ఈఎంఐ ఎవడు వదులుతాడా ఈఎంఐ కట్టాల్సిందే కదా అట్లాంటిది వదులుకుంటే ఎట్లా ప్రశాంతత ఉంటుందా మాకు చెప్పండి మేము కూడా చెప్పాలంటే ఆ టైంలో కాంగ్రెస్కి కూడా సపోర్ట్ చేసినాం మేము దగ్గరుండి ఇప్పుడు మేము ఇట్లా అవుతుందని తెలిస్తే మేము సపోర్ట్ చేస్తారా ఇంకోసారి చేస్తామా అసలు ఇట్లాంటి వాళ్ళకి ఇల్లే పోతుంది అంటే ఇంకెందుకు చేస్తాము 10 ఎకరాలు కాకుండా మీరు ఆ 70 ఎకరాల్లో చేసుకోవచ్చు కదా చేసుకోవాలనుకుంటే మరి ఏముంది ఆయన ఆలోచన విధానం వెనకాల మనకి ఏం తెలుసు ఏందో అసలు ప్రజాపాలన ఇంకేమన్నా నెక్స్ట్ టైం అయితే కష్టం కాంగ్రెస్ రావడం ఇట్లుంటే ఛాన్సే లేదు ఇట్లా ప్రజల మీద ఇబ్బంది పెట్టుకుంటూ పోతే ఎట్లా వస్తుందండి కాంగ్రెస్ ఏం లక్షల కోట్లు అంతా లోన్లలో ఇప్పుడు 5,000 కోట్లు కూడా లోన్ తెచ్చే కదా కడుతుంది అదే మన ఇదేస్తున్నాం ఆ 1,00,000 కోట్లు అంగన్వాడీ ఉన్నాయి గురుకుళ్ళు ఉన్నాయి స్కూళ్ళు ఉన్నారు ఎడ్యుకేషన్ పరంగా జాబులు లేవు ఇప్పుడు ప్రజెంట్ జాబులు ఇప్పియండి జాబులు లేవు జాబులు ఇప్పియండి మళ్ళీ రైతు బంధు వస్తలేదు రైతుల కాడ కూడా మీరు లాక్కుంటున్నారు ఏం ఉపయోగం అన్నం పెట్టేవాడి దగ్గర నుంచి లాక్కుంటున్నారు మళ్ళీ ఉన్నోళ్ళ దగ్గర నుంచి లాక్కుంటున్నారు అందరి దగ్గర లాక్కుంటే ఇంకేం ఉపయోగము ఏం పాలనేది రూపాయి కూడా పెట్టుకొని పేదోడు ఆశ ఇల్లు ఉండాలి సొంత ఇల్లు టైంకి తిండి నువ్వు ఇల్లు లాగేసుకుంటున్నావు తిండి కూడా ఇస్తలేవు 2 పోతే ఇంకేం ఉపయోగం ఎట్లా బతుకుతారండి మీతో వాళ్ళు అహింసా మార్గం ఏం అహింసా మార్గం ఇప్పుడు ఇది చేస్తుందంతా హింసే కదా ఇంతమంది శాపాలు ఇంతమంది కడుపు బాధ ఇంతమంది ఏడుపులు తగిలితే ఆయన ఎట్లా బాగుపడతాడు దేవుడిగా తెలియాలి